పాపములను విమోచన చేసే జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుట్టిన దినాన్ని ఆధారం చేసుకుని ప్రపంచమంతా పండుగ చేసుకుంటూ ఉంది. తండ్రి, కొద్ది మొత్తంలో కొద్ది మందముగా కూడుకుని ఈ స్థలమందు మేము కూర్చుండి మీ నామ ఘనత కొరకు మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చించుట కొరకు మీ దైవ గ్రంథాన్ని చేతపట్టి నేను నిలబడి ఉన్నాను. తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహించి మీ పిల్లల హృదయాలకు వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఏ వాక్యం అయితే అవసరమో ఆ వాక్యముతో మాట్లాడమని, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచమని, మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పేరిట ఈ విజ్ఞాపనలు అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులరా, ఇప్పటి వరకు చదవబడినటువంటి వాక్యంలో మన పాదములకు సమాధాన మార్గములోని నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను అని రాయబడింది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికంట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ చీకటిలోనూ మరణఛాయలలోనూ కూర్చుని ఉన్నారంట. అంతేకాకుండా ఆ చీకటిలో ఉన్న మరణఛాయలలో ఉన్నటువంటి వారికి జీవమునిచ్చుటకై లేదా వెలుగునిచ్చుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను రాయబడింది. అయితే విషయం ఏమిటంటే, ప్రియమైన దేవుని వారలారా, యావత్తు ప్రపంచానికి వెలుగొచ్చింది, యావత్తు ప్రపంచానికి రక్షణ వచ్చింది, యావత్తు ప్రపంచము కళ్ళారా ఆ యొక్క రక్షణను చూడటం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏమిటి వెలుగు, అసలు ఏమిటి చీకటి, ఏమిటి మరణఛాయ అని ఆలోచన చేయగలిగితే, చీకటికి వెలుగంటే పడదు. చీకటి ఎక్కడైతే ఉందో ఆ చీకటిలో వెలుగు ప్రకాశించినప్పుడు, ఆ చీకటిలో వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి తారుమారైపోతుంది. ఉదాహరణకి ఈ ప్రదేశం ముందు మనం కూర్చున్నాం. ఈ ప్రదేశంలో నా కళ్ళారా మీ ప్రతి ఒక్కరిని మీరందరినీ కూడా నేను చూడగలుగుతున్నాను. అంతేకాకుండా కూర్చున్నటువంటి మీరందరూ కూడా తదేకంగా నేను చెబుతున్నటువంటి మాటను బట్టి నా వైపు చూస్తూ ఆలకిస్తూ, ఏమండి, నేను చెబుతున్నటువంటి ప్రతి ఒక్క మాటని కూడా దీర్ఘముగా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకని? మీరు వెలుగులో ఉన్నారు కనుక, ఆ వెలుగులో ఉండి నన్ను మీరు కనుగొన్నారు కనుక. అదే రీతిగా చీకట్లో మనం కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి లైట్లన్నీ మనం ఆపేసాం అనుకోండి, రాత్రి కాలం కనుక ఒకరిని ఒకరు చూసుకోలేనటువంటి పరిస్థితులు. చీకటిని ఎవరు ఇష్టపడరు. చీకటి మనిషికి శోకాన్ని మిగులుస్తూ ఉంటుంది. ఏమండి, ఈ చీకటిని ఎవరునూ ప్రేమించరు. అయితే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చీకటికి ఇచ్చేటటువంటి డెఫినేషన్ ఏమిటి అని అంటే పాపము.
చీకటి అంటే పాపము. వెలుగు అనంటే పాపమును పరిహరించేటటువంటిది, పాపమును తీసివేసేటటువంటిది. యోహాను గారు రాసినటువంటి సువార్తలో యోహాను భక్తుడు ఏమంటాడు అనంటే, చీకటిలో వెలుగు ఉండెను. చూద్దాం ఆ మాటని. యోహాను గారు రాసిన సువార్త. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషునకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అంటున్నాడు. అందరికీ తెలిసిందో లేదో, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం లేదా 4వ వచనంలో నుంచి చూస్తే, ఇప్పుడు సహోదరి చదువు చూశారు, ఆ మాటలు మనకు పరిచయం ఉంటాయి. అక్కడ ఏమంటున్నాడంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషునికి వెలుగై ఉన్నది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చీకటి అంటే పాపము అని, వెలుగు అంటే పాప క్రియలను ప్రారద్రోలేటటువంటిది. ఇప్పుడు ఈ రూములో లైట్ తీసేసాం అనుకోండి, విపరీతమైన భయంకరమైనటువంటి చీకటి. ఏమండి, ఆ చీకటిలోనికి మనం వెళ్ళగానే దానిని మనం ఇష్టపడం. వెంటనే ఏం చేస్తామో తెలుసా? లైట్ వేస్తాం, లేదా ఒక కొవ్వొత్తిని వెలిగించగానే ఆ చీకటి ఏమవుతుంది అని అంటే వెంటనే మటుమాయమైపోతుంది. అదే రీతిగా అక్కడ రాయబడింది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అని రాయబడింది. ఇందాక మూలాలలోనికి వెళ్ళి మనం జకరియా, ఆ యాజకుడైనటువంటి లేవీయుడైనటువంటి ఆ జకరియా మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడినటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే, మరణ ఛాయలలో ఏమండి ఇశ్రాయేలీల ప్రజలందరూ, వారే కాకుండా వారితో పాటు ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతానంట మరణ ఛాయలలోనికి వెళ్ళిపోయింది, అంటే చీకటిలోనికి వెళ్ళిపోయింది. చీకటి అనగానే నేను ఇందాక చెప్పాను, మనకు కనిపించేటటువంటి చీకటి కాదు, కానీ పాపము అనే భయంకరమైన చీకటిలోనికి వెళ్ళిపోయింది. అందుకే ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి రీతిగా యావత్తు ప్రపంచంలో ప్రజలందరి నోట మాట్లాడుతున్నటువంటి రీతిగా రక్షకుడిని లోకానికి వెలుగుగా ఈ ప్రపంచానికి పంపించడం జరిగింది. నిన్న దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు నేను దినాన కొన్ని విషయాలను చెప్పాను. నక్షత్రం క్రైస్తవులు ఎందుకు పెడతారు అని అంటే, ఆకాశములో నక్షత్రం పుట్టింది కనుక, ఆ ఆకాశంలో నక్షత్రము ద్వారా యేసుక్రీస్తును కనుగొన్నాము గనుక, మేము యేసుక్రీస్తును వెంబడించే వారము గనుక, ఆ యేసుక్రీస్తును పోలి ఉన్న ప్రకారము మేము ఆయన ద్వారా నడుచుకునేవారము గనక, ఇదిగో మేము ప్రభువు బిడ్డలము అని తెలియచేయటానికి నక్షత్రాన్ని పెట్టుకున్నాము. అయితే ఆ నక్షత్రం వెలుగునిస్తుంది, ఆ వెలుగు రక్షకుడిని చూపిస్తూ ఉంది. ఆ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం నేర్చుకున్నాం. అయితే మనం సంవత్సరంలో సుమారుగా ఒక నెల పాటు, డిసెంబర్ ప్రారంభం నుంచి
ఈ నెల ఆఖరి వరకు, కొంతమంది అయితే జాన్యువరిలో కూడా నక్షత్రాన్ని మన ఇంటి బయట మేము క్రైస్తవులము, క్రీస్తును అంగీకరించినటువంటి వారము, ఈ నక్షత్రము ద్వారానే లోకానికి వెలుగు వచ్చింది అని చెప్పబడింది అని చెప్పి నక్షత్రాన్ని మనం పెట్టుకుంటాం. అయితే అంత గొప్పగా నక్షత్రాన్ని వెలిగిస్తున్నటువంటి మనము మన జీవితాన్ని మనము వెలిగించుకొనగలుగుతున్నామా అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇదే బైబిల్ గ్రంథంలోని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాయబడినటువంటి రెండవ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనములో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కనుగొ చేసేను. మనోనేత్రము అని అంటే ఆత్మనేత్రములు అని అర్థం. మనకి కనిపిస్తున్నటువంటి ఈ రెండు కళ్ళే కాకుండా ఆత్మీయముగా ఆలోచన చేస్తే ఎన్నో ఆత్మీయమైనటువంటి విషయాలు మన జీవితంలో మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమని రాయబడింది అని అంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము. ఆ తర్వాత అన్నాడు, వారికి ప్రకాశించకుండు నిమిత్తము. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంట, అవిశ్వాసులకి, అంటే విశ్వాసము లేనటువంటి వారికి గుడ్డితనాన్ని కలుగ చేసింది. ఈరోజు యావత్తు ప్రపంచం అంతా మనం చూస్తే, యావత్తు ప్రపంచంలో పాశ్చాత్య దేశములు అంటాడు, అంటే సంపన్న దేశాలు, ఒక అమెరికా కానీ ఒక లండన్ కానీ, ఈ పాశ్చాత్య దేశాలలోనికి వెళ్ళి వారి యొక్క సంస్కృతిని మనం పరిశీలన చేస్తే, ఈ డిసెంబరు 25వ తారీఖు వచ్చింది అని అంటే విపరీతముగా మద్యాన్ని సేవిస్తూ విపరీతమైనటువంటి ధోరణిలో ఏమండి వారు పాపానికి బానిసలుగా మిగిలినటువంటి వారిని మనం చూస్తూ ఏమండి ఎందుకయ్యా ఇలా జరిగింది అని అంటే, అందరి దేవుళ్ళు ఉన్నారు, లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, వారందరూ కూడా పండుగలను చేసుకుంటారు. మాకు కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని యొక్క పండుగ మేము చేసుకుంటాము. అంటే దేవుని యొక్క వాక్యం ఏమిటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క ఆలోచన ఏమిటో, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో ఎరుగునటువంటి వారిగా పండుగకే పరిమితమైనటువంటి క్రైస్తవులుగా లోకములో ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. రక్షకుడు ఈ లోకానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఏమండి, తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతి ఏమంటాడు అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అంటాడు. ఏమండి, అయితే మనం ఏం చేస్తున్నాము అని అంటే, పండుగ పేరు చెప్పి పాపాన్ని చేస్తూ ఉన్నాము. కానీ రక్షకుడు ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు లోకానికి రావటం జరిగింది. ఇందాక మనం చదువుకున్నాం కదా, చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుని ఉన్నారంట యావత్తు జనాంగము.
ఆ మరణం నుంచి తప్పించాలి అని అంటే, ఆ మరణం నుంచి విడుదల కలిగించాలి అని అంటే, ఆ మరణ బంధకాలలో నుంచి, ఆ పాప పంకిలమైనటువంటి జీవితంలో నుంచి, ఆ చీకటి కోణాలలో నుంచి వెలుగులోనికి తీసుకుని రావాలంటే తప్పక లోకములో వెలుగు ప్రకాశించాలి. అలా ప్రకటించినటువంటి వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే మనం పండగ చేసుకుంటామని ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ పాపులను రక్షించుటకు, పాపులకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించుటకు, పాపులను విమోచించుటకు, కల్మషమైనటువంటి జీవితాన్ని తీసివేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి, పాపం అనేటటువంటి దాగులతో, పాప పంకిలమైనటువంటి జీవితముతో బురదలో దుల్లుచున్నటువంటి మనలను నీతి వస్త్రమును మనకి అనుగ్రహించుటకు ఆయన ఏం చేశాడంట? పరలోకాన్ని విడిచిపెట్టి, అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రి దగ్గర ఉన్నటువంటి మహిమను విడిచిపెట్టి, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఒక సాదాసీదా అయిన, అంతగా జ్ఞానం లేనటువంటి, లోక జ్ఞానం తెలియనటువంటి ఒక కన్య మరియ దగ్గరికి దేవదూత వచ్చి అంటుందంట, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎందుకు అనంటే, ప్రపంచాన్ని రక్షించబోయే, ప్రపంచాన్ని విమోచించబోయే, ప్రపంచానికి వెలిగివ్వబోయేటటువంటి రక్షకుడు నీ గర్భాన్ని ఎన్నుకున్నాడు, నీ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ గర్భంలోనికి ఆయన ప్రవేశించి 9 మాసాలు ఉండటానికి ఆయన ఏమన్నాడంట? నిన్ను ఎన్నుకున్నాడమ్మా అని అంట దేవదూత చెప్పిందంట. ఏమీ తెలియనటువంటి, జ్ఞానము లేనటువంటి ఆ స్త్రీని అన్నంట, ఇది ఎలాగ సాధ్యమో అని అనగానే, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అవుతావు. పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించి, ఆ పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించి, అందరూ మోసినటువంటి రీతిగానే, అందరూ తల్లులు పెంచినటువంటి రీతిగానే 9 మాసాలు నీ గర్భములో ప్రపంచాన్ని పరిపాలించబోయే రక్షకుడు ఉండబోతున్నాడు. అందుకే దయాప్రాప్తురాలా, దేవుని దయ వలన నీకు ప్రాప్తి కలిగింది. దేవుని దయ వలన నీకు ప్రాప్తి కలిగింది. దయాప్రాప్తురాలా అంటే అర్థం అది. ఇదేంటి? దేవుని దయ వలన ప్రాప్తి కలగటం ఏమిటి అంటే, దేవుడు ఏదైనా ఒక పని మనకి అప్పగించాడు అని అంటే దేవుని దయ వలన ఆ పని మనకి కలిగినది అని అర్థం. ఏమండి? మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సిద్ధపాటు ఎలా ఉంటాయి అంటే, భక్తుల జీవితాలలోనికి వెళ్ళి ఆలోచిస్తే, భక్తుల జీవితాలలోనికి వెళ్ళి వారి జీవితంలో వారిని అన్వేషిస్తే ఎన్ని విషయాలు బయటపడతాయి అంటే, దేవుడు ఎవరిని ఎన్నుకున్నా, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నా వారు ఎంత గొప్పవారు అని అంటే, ఈ రోజున 2021వ సంవత్సరం, ఈ రోజుకి కూడా మనము మరియాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకని దేవుడు ఆమెకు ప్రాప్తి కలిగించి ఆమె యొక్క గర్భంలో ప్రవేశించినటువంటి కారణం చెప్పు. లోకాన్ని రక్షించేటటువంటి రక్షకుడు, లోకాన్ని విమోచించేటటువంటి రక్షకుడు, పాప పంకిలమైనటువంటి జీవితాలకి, మరణ ఛాయలో ఉన్నటువంటి జీవితాలకి వెలుగును కలిగించే రక్షకుడు ఆ గర్భమందు
ప్రవేశించాడు. ఈ రోజున యావత్తు ప్రపంచం అంతా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క వాక్యాన్ని గైకుని ఈ యొక్క ఆరాధనను జరిపించుకుంటుందంటే కారణం లోకానికి వెలుగొచ్చింది కదండి. యేసుక్రీస్తు వారు రాకపూర్వము ఎంతో మంది పాప పంకిలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారై జంతువులను బలులుగా అర్పిస్తూ వారి యొక్క పాపాన్ని తుడిసివేసుకునేటటువంటి వారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించారో వెంటనే లోకానికి వెలుగొచ్చింది. ఆ వెలుగు మరణ ఛాయలలో ఉన్నటువంటి చీకటి బ్రతుకుతున్నటువంటి వారందరి జీవితాలలోనికి ప్రవేశించడానికి సిద్ధపడింది. అందుకే యోహాను గారు అంటున్నారు, వారి బ్రతుకుల దగ్గరికి వెళ్ళిన, వారి జీవితాలలోనికి వెళ్ళిన చీకటంట వెలుగును గ్రహించకుండానే ఉండిపోయింది. ఎంతమంది ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నా, ఎంతమంది సువార్తికులు సువార్తలు చెబుతూ ఉన్నా, యావత్తు ప్రపంచంలో ఎందరో సేవకులు ప్రాణత్యాగము చేసి సువార్త ప్రకటనలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందరో పెడచెవిని పెడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనక ఇంకనూ మరణ ఛాయలలోనే వారు బ్రతుకుతూ ఉన్నారు. అందుకే ఆయన యొక్క వాక్యం ఏం చెబుతుంది అంటే, వెలుగు చీకటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పటికీ కూడా చీకటి ఆ వెలుగును గ్రహించకుండానే ఉండిపోయింది. ఇప్పుడు కూడా మన జీవితంలో, మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆ వెలుగుని ఆస్వాదిస్తే, ఆ వెలుగుని మనం కనుగొంటే మనము ఆ యొక్క రక్షకునికి చెంతకు చేరినటువంటి వారం అవుతాం. ఆ వెలుగును కనుగొనకుండా, ఆ రక్షకుని కోసం అన్వేషించకుండా, ఆ రక్షణ అనుభవాలలోనికి మనం ప్రవేశించకుండా మన జీవితం ఎంత గడిపినా వ్యర్థమే అంటున్నారు భక్తులు. ఈ రోజున 2021 సంవత్సరం డిసెంబర్ 25లో ఉన్నాం. సుమారుగా ఇంకొక 6 రోజులు అయిపోయింది అనుకోండి, 2022 సంవత్సరం నూతన సంవత్సరంలోకి ప్రవేశించేస్తున్నాం. కానీ మనం ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా? నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనమైనటువంటి ఆలోచనలు దయచేయాలి. చాలామంది లోకానుసారులు, అలాగే దైవానుసారులు కూడా, అంటే దైవానుసారులు మన పేరు పెట్టుకున్నవారు, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఇవాళ 25వ తారీఖు కదా, ఉదాహరణకు నేను మీకు చెప్తూ ఉన్నాను, 31వ తారీఖు వరకు మనం ఎంత పాపమైనా చేసేద్దాం. ఇప్పుడు వరకు చేసాం కదా, 31వ తారీఖు 12 దాటగానే ఇంకా స్వస్తి చెప్పేద్దాం అని అనుకుంటాం. దాంట్లో కొంతమంది మందుబాబులు ఉంటారు, కొంతమంది లోకానుసారులు ఉంటారు, కొంతమంది నానా విధములైనటువంటి చెడు అలవాట్లు కలిగినటువంటి వారు కూడా ఉంటారు. ఏమండి, 31వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత ఇంకా నేను మానేశాను అని చెప్పి ప్రభు దగ్గర ఒక ఒప్పుకోలుకు కూడా వచ్చేస్తారు. ప్రభువా, మరి నీకోసమే మేము మానేస్తున్నాను, ఇది అయిపోయింది ఇక్కడ, తను శుభ్రంగా తలంటే వేసుకుని. ఏమండి, కొత్తగా యోబు గారు బాబులాగా తయారైపోయి నీట్గా నేను ఇంక మారిపోయానని అందరికీ చెప్తాను. కానీ ఏం చేస్తాడో తెలుసా? మరలా ఎవరో ఒక దుష్టుడు సాంగత్యాన్ని తీసుకుంటాడు. పాత జీవితం రాత జీవితం అనుకుంటే, కొత్త జీవితం పాత రాత జీవితానికంటే కూడా భయంకరమైనటువంటిదిగా మారిపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఆ కమిట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే, నేను ఒకరినైనా లోకంలో ఎంతమంది లేదు, నేను ఒకరినైనా వాగ్దానం చేసింది
లోకంలో ఎంతమంది వాగ్దానం చేయలేదు అలాగా, అదిగో అప్పారావు, ఇదిగో సుబ్బారావు, ఇదిగో కన్నారావు అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్పుకుని ఏం చేస్తారో తెలుసా, వాడి మీద మనం బెటర్ కదా అని జీవితంలో రాజీ పడిపోతాం. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, నేను ఈ లోకానికి రక్షకుని మీ కొరకు నేను పంపించాను అని అంటే, చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి మీ జీవితాలకి వెలిగివ్వాలి అని చెప్పి, నేను ఈ లోకానికి రక్షకుని మీ వద్దకు నేను పంపించాను అని అంటే మీ శ్రేయస్సు కొరకే అని దేవుని యొక్క వాక్యం చెబుతాం. ఇప్పుడునండి వాగ్దానం చేసిన వాడు ఒట్టు పెట్టుకున్నటువంటి వాడి జీవితంలో ఎప్పుడూ మారడు. నిజమంటే ఒట్టు పెట్టుకున్న వాడిని ఒకరిని, దేవునికి వాగ్దానం చేసినటువంటి వాడిని ఒకరిని. చాలామంది ఏం చెప్తారో తెలుసా, డాక్టర్లో ఏళ్ళు తాగినోడు ఉంటారు చూసారండి, హాస్పిటల్కి తీసుకెళ్తారు, అన్నప్పుడే చంపేస్తే బెస్ట్ అంటారు. అంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం, అంటే వాళ్ళ వెర్షన్ ఎలా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఒక 50,000, 60,000, 70,000 ఇచ్చి అని బతికింతామా ఏమండి? మళ్ళీ సంవత్సరం తిరగకుండా ఏం చేస్తాడో తెలుసా, ఎందుకంటే అలవాటు అయిపోయింది, కొట్టిన పిండే కదా, మళ్ళీ సమస్య రాగానే మళ్ళీ తాగేస్తాడు. ఏమండి? ఎందుకంటే అది కదా అలవాటు అయిపోయింది, మరి ఏం చేస్తాం మరి. అలాగే జీవితంలోని ఎప్పుడైనా సరే ఒట్టు పెట్టిన వాడిని ఒకరిని, వాగ్దానం చేసినటువంటి వాడిని ఒకరిని ఎప్పుడు నమ్మకూడదు. అలాంటి వాగ్దానాలు ఎన్నో రాజకీయ నాయకులు చేస్తారు, క్రైస్తవులో ఉన్నటువంటి క్రైస్తవులు చేస్తారు. వారు ఎప్పుడు కూడా విశ్వాసముతో నిలకడగా నిలబడలేదు. ఒకసారి దేవాలయంలోనికి శంకరి వెళ్తాడు, ఇంకొక ఆయన ఎవరు వెళ్తారు, పరిశీలి వెళ్తారు. వారి ప్రార్థనా విజ్ఞాపన ఎలా ఉంటుంది అని మనం చూస్తే, పాపి ఏమని ఒప్పుకుంటాడు తెలుసా, నేను పాపిని, ఆకాశం వైపుకైనా నేను కన్నులెత్తి చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానని నేను ఒప్పుకుంటాడు. కానీ ఈయన ఉన్నాడు చూశారు, నేను వారానికి ఇన్ని మార్లు ఉపవాసం చేస్తున్నాను, అన్ని మార్లు ఉపవాసం చేస్తున్నాను అని చెప్పి సీదాగా ఎక్కడికి వెళ్ళిపోతాడు అని అంటే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు వారు ఏమంటారో తెలుసా, శంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు అని అంటే ఆయన ప్రార్థనలో నిజాయితీ ఉంది, ఆయన ఒప్పుకునేటటువంటి ఒప్పుకోల్లో న్యాయం ఉంది, ఆయన చేసినటువంటి పనులన్నిటిని కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొని దేవుని చేత ఆశీర్వాదం పొందుకునేటటువంటి. ఇప్పుడే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనం పాపం చేసాం మన జీవితంలో, అప్పుడే దేవుని దగ్గర, దేవా నేను ఈ పాపం చేశాను, నేను మారడానికి ప్రయత్నిస్తున్నాను, తప్పనిసరిగా ఒక అవకాశాన్ని దయచేయి. అంతే, దేవుడు తప్పనిసరిగా అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. అలా కాకుండా నేను ఎలాగ చేస్తున్నాను కదా, ఈ సంవత్సరం ఆఖరి వరకు ఇంకొక 6 రోజులు టైం ఇయ్యి, కొత్త సంవత్సరంలో మారడానికి ప్రయత్నిస్తానన్నది దేవుని యొక్క వాక్య సంబంధమైనది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యావత్తు ప్రపంచం అంతటిలో దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నటువంటి సేవకులు ఎందరో నోట దేవుని యొక్క వాక్యం పలికింపబడుతుంది అని అంటే, ఎంతమంది సేవకులు, ఎన్నో సంఘాల వరకు ఉన్నారు, ఎంతోమంది సేవకులు మొత్తుకునేది, ఎంతోమంది సేవకులు గద్దించి చెప్పేటటువంటిది, ఎంతోమంది సేవకులు ఏమండి ప్రాణాలని త్యాగం చేసేది. ఎందుకో తెలుసా, ప్రపంచానికి వెలుగు వచ్చింది, మీరు చీకటి సంబంధులుగా ఉండొద్దు, వెలుగు సంబంధులుగా బ్రతకండి. 2 ముక్కల్లో చెప్పాలి. ఏమండి, యావత్తు ప్రపంచానికి రక్షకుడు ఉదయించాడు, యావత్తు ప్రపంచము వెలుగుతో నిండాలి, చీకటి సంబంధులుగా మనము ఉండకూడదు. ఏమండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ వెలుగును చూశారు, కానీ ఆ వెలుగును తీసుకెళ్లి ఇంటి బయట ఒక నక్షత్రంగా పెట్టాడు. కానీ వారి జీవితాలు మాత్రం చీకటిలోనే గడుస్తూ ఉన్నాయి. ఆ చీకటిని రూపుమాపటానికి, ఆ చీకటిని తీసివేయటానికి
దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు, దేవుడు సేవకులను ఎన్నుకున్నాడు, దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. కానీ ఆ చీకటి బయటికి వెళ్ళలేదు కదా. వెలుగును గురించి ప్రకటించినటువంటి వారినే ఈ భూమి మీద నుంచి తీసివేశారు. వెలుగును గురించి ప్రకటించినటువంటి వారినే ఎన్నో శోధనలకు, ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. సేవకులు ఏం ప్రకటించారు అంటే, ప్రపంచంలో వెలుగుంది, మీరు చీకట్లో బ్రతకొద్దు, ప్రపంచం వెలుగుతో నింపబడాలి. పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి కోరుకునేటటువంటిది అదే. ఆ వెలుగు మీ జీవితాల్లో ప్రకాశించాలి. మీ మనోనేత్రం వెలిగించబడాలి. మీ మనోనేత్రం వెలిగించబడితే ఆ వెలుగు మీ జీవితంలోనికి వచ్చి మీరు లోకమందు జ్యోతుల వలె వెలుగుతారు. నక్షత్రం ఆకాశంలో కాదు, ఒక సూర్యుడు ఆకాశంలో కాదు, ఒక చంద్రుడు ఆకాశంలో కాదు, ఆ వెలుగు కాదు. ఆ వెలుగు వెలుగుతూనే ఉంటుంది, కానీ మీ జీవితాలు వెలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, అలాగే చంద్రుడు రాత్రి వేళ వస్తున్నాడు, చక్కటి వెన్నెలను ఇస్తూ ఉన్నాడు. అబ్బా వెలుగు ఎంత బాగుందో అని మనం ఆనందిస్తున్నాము. కానీ ఆ వెలుగు మన జీవితంలోకి వస్తే మనం ఎంత ఆనందంగా ఉండాలో, మనం ఎంత ఆనందపడతామో అనే ఆలోచన లేకుండా చీకటిని మనము ప్రేమించేవాడుగానే ఉండిపోయాము. ఆ చీకటిని మనం ప్రేమిస్తూనే ఉంటే దేవుడు అంటున్నాడు, రాబోయే కాలంలో భయంకరమైనటువంటి విపత్తు రాబోతుంది. రాబోయేటటువంటి కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలోనికి వస్తాయి. ఎంతకాలం అంధకారి సంబంధిగా ఉంటావు, ఎంతకాలం అంధకార సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. నా వెలుగుని నీ జీవితంలోనికి తీసుకోనని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆ వెలుగే కానీ మన జీవితంలో ఉంటే, ఆ వెలుగు చేతే కానీ మనం వెలిగింపబడితే మనల్ని ఆపేవాడు ఎవడు. ఆ వెలుగు మన జీవితంలో ప్రకాశించినటువంటి నాడు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దానియేలు గ్రంథం అంటాడు, లోకమందు జ్యోతుల వలె వెలుగుతారు. ప్రపంచానికే మీరే వెలుగవుతారయ్యా. లోకంలో ఉన్నటువంటి జ్యోతులు రెండు, సూర్యుడు చంద్రుడు. పగట వేళ సూర్యుడు కాంతితో ప్రపంచాన్ని నింపుతాడు, లోకాన్ని నింపుతాడు. రాత్రి వేళ చంద్రుడు వెలుగుతో, చీకటిని వెలుగుతో నింపుతాడు. అలాగే మనము తండ్రి పంపించినటువంటి యేసుక్రీస్తు వారిని మన జీవితం తీసుకుని వెలిగింపబడితే, దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా లోకమందు జ్యోతుల వలె మనం సువార్తను పట్టుకుని వెలిగేవారు. చీకటి భయంకరమైనటువంటిది, వెలుగు ఆశ్చర్యకరమైనటువంటిది. ఆ వెలుగులో మనం నడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆ వెలుగుని మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆస్వాదిద్దాం, లేదా తెలుసుకుంటాం. అటు ధన్యత, అటు కృప మీకును మీ కుటుంబాలకు సర్వకాలమును ఉండి నడిపించుగాక. ఈ రోజున యేసుక్రీస్తు వారి పుట్టినదినం కనుక అందరూ కూడా క్యాండిల్స్ తీసుకుని ఒక పాట పాడదాం. అందరూ కూడా లేచి నిలబడి లైట్లన్నీ ఆర్పేసి, ఆ తర్వాత పాడుకుల పాట పాడుకులు తీసుకుందాం. ఆ తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. ఒక క్యాండిల్ అందరికి ఇచ్చేసేయండి.